అందుకే ఈటెల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితోనే అనుడు. పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్కి చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు, జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ విలు. ఎన్డీఎస్ఏకు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ సంస్థ, దానికి నైపుణ్యం ఉన్నది, సాంకేతికపరమైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కడుతున్నాం. మేము ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. We are there to hand over this project to Medgadda Annaram Sundilla to NDSA authority, not this Kiladi committee. అందుకే రాజేందర్ ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తక్షణమే ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ను ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి, ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేంగా గేట్లు మూసి నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్ళు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్ళు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. నేను అదే చెప్తున్నా, ఆయన తెలివితేటలు, ఆయన అట్లా చదివి 80,000 పుస్తకాలు చదివి సాగు తెలివితేటలు ప్రదర్శించడానికే అవి కూలిపోయినాయి. ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకైంది? 1,00,000 కోట్లు ఎందుకు గోదావరిలో కొట్టుకపోయినాయి? ఇవాళ మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది అనుకో, ఎన్డీఎస్ఏ స్పష్టంగా ఈయన మ్యానిపులేటెడ్ మీద ఉండొచ్చు, పొలిటికల్ మ్యానిపులేటెడ్. నేను యావరేజ్ స్టూడెంట్ని, ఉత్తమన్న కాస్త నాకంటే బెటర్గా ఎన్డీఏలో చదువుకున్న స్టూడెంట్. ఈరోజు ఆర్మీ నుంచి ఇతర ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఎంగేజ్ చేసినాం మేము. ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈరోజు మేము పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ అవర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఫ్రమ్ ఆర్మీ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ CPWRS నుంచి రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈరోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం, మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటెల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ అన్నారం సుందీలలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కిలాడి కమిటీలో 4, ఎన్డీఎస్ఏ కమిటీలో 4 కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. మేము కూడా ముందుకు వస్తాము. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు GOMS నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 TMC నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చేవరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 TMCలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 TMC గోదావరి జలాలను
కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసినరా నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటిపారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈ రోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు.